బహుజన సమాజ్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరామ్ గారి 91వ జయంతిని పురస్కరించుకుని గూడూరు పోస్టాఫీస్ దగ్గరున్న అంబేద్కర్ బొమ్మ దగ్గర బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరియు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకలు జరిగాయి. కాన్షీరామ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట నాయకులు నాసినా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ బహుజన యుద్ద వీరుడు పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అందిపుచ్చుకుని బహుజనులను రాజ్యాధికారం వైపుకు మరల్చి కుమారి మాయావతి గారిని ముఖ్యమంత్రిని చేసి బీసీల కోసం 1951లో రిజర్వేషన్లను రాజ్యాంగ సవరణ ద్వారా అవకాశం ఉన్న పాలకవర్గం 42 సంవత్సరాల పాటు కేంద్రంలో విద్యా ఉద్యోగాల్లో అవకాశం కల్పించలేదు. అందుకు నిరసనగా 48 రోజుల పాటు వేల మంది జనంతో ధర్నా నిర్వహించి బీసీలకు 27 రిజర్వేషన్లు సాధించిన మహానుభావుడు కాన్షీరామ్ అని కొనియాడారు. యునైటెడ్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షులు వేగూరు విజయ్ అంబేద్కర్ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనే థియరీని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తూ యూపీలో ఒక దళిత మహిళ మాయావతిని 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన గనుడు కాన్షీరామ్ అని కొనియాడారు. బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ ఎల్వి సుబ్బయ్య మాట్లాడుతూ 4 పార్టీలు 2 కులాలు 70 సంవత్సరాల నుంచి పరిపాలిస్తూ ఉంటే ఆ సంప్రదాయాన్ని పటాపంచలు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ ప్రజలను రాజ్యాధికారం నుంచి చూపించిన యోధుడు కాన్షీరామ్ అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా కులాంధ్ర ప్రదేశ్ అనే పుస్తకం ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుంటమడుగు వెంకటేశ్వర్లు రాజు, నిజూరు సుబ్రహ్మణ్యం, బీసీ కో కన్వీనర్ తిరగవత్తిన శేషయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.